హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వక్రగ్రహాలు, రిట్రోగ్రేషన్ ప్లానెట్స్, రిట్రో ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ రిట్రోగ్రేషన్ అనేది అత్యంత రహస్యమైన, లోతైన, శక్తివంతమైన స్థితి. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు రిట్రోగ్రేట్ పొందితే అవి శక్తివంతమైన స్థితిని పొందుతాయని చెప్పవచ్చు. ఖగోళ శాస్త్రంలో గ్రహాలు వెనక్కి వెళ్ళవు, కానీ భూమి నుండి చూసేటప్పుడు అవి వెనక్కి వెళ్ళినట్టుగా ఒక భ్రమ కలుగుతుంది మనకి. దీనిని వక్రగతి అంటారు. సాధారణ గ్రహం కంటే వక్రించిన గ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే వక్రించిన గ్రహానికి చేష్టాబలం అంటే అదనపు శక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక వక్రగ్రహాల గురించి చూద్దాము. అంటే వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయంటే, వక్రగ్రహాలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. అవి ఇచ్చే ఫలితాలు చాలా నెమ్మదిగా ఉంటాయి, కానీ చాలా బలంగా మరియు జీవితాన్ని మార్చే విధంగా కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కార్మిక్ కనెక్షన్ అంటే కార్మిక్ డెప్త్. వక్రగ్రహం మీ గత జన్మను సూచిస్తుందని చెప్పవచ్చు. అంటే గత జన్మలో మనం ఏ బాధ్యతలనైతే పూర్తిగా చేయకుండా వదిలేశారో వాటిని మనం ఈ జన్మలో పూర్తి చేయడానికి ఆ గ్రహం వక్రించిందన్నమాట. ఇక ఆలస్యం, డిలే లేదా డిని అంటే విజయం ఆలస్యం కానీ విజయము కాదు. అంటే ఈ వక్రగ్రహాలు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలు ఆలస్యంగా, ముఖ్యంగా 30 నుండి 32 సంవత్సరాల వయసు తర్వాతనే అందుతాయని చెప్పవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రంలో ఉత్తర కాలామృత ప్రకారం వక్రగ్రహాల ఫలితాలు ఎలా ఉంటాయంటే, సాధారణ గ్రహాల కంటే ఇవి భిన్నంగా ఇస్తాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉచ్చరాశిలో వక్రించినప్పుడు ఒక గ్రహం తన ఉచ్చరాశిలో ఉండి వక్రీకరిస్తే అది నీచ గ్రహంలా అంటే బలహీనంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అంటే ఇవ్వాల్సిన శుభ ఫలితాలను ఇవ్వడంలో వెనుకడుగు వేస్తుందని చెప్పవచ్చు. ఇక నీచరాశిలో ఉండి వక్రిస్తే అంటే ఒక గ్రహము నీచరాశిలో ఉండి వక్రిస్తే అది ఉచ్చగ్రహంలా అత్యంత బలంగా మారిపోతుందని చెప్పవచ్చు. దీనివల్ల నీచ దోషం పోయి అద్భుతమైన రాజయోగ ఫలితాలను ఇస్తుందని చెప్తారు. అయితే ఇక్కడ మనం ఈ హారోస్కోప్లో చూపించినట్టు గురువు నీచ స్థితిలో ఉన్నాడు. నీచ స్థితిలో ఉండి రిట్రోగ్రేట్. ఆర్ అంటే పక్కన ఆర్, గురువు పక్కన ఆర్ అంటే రిట్రోగ్రేట్ అన్నట్టు, అంటే వక్రీకరించిందన్నమాట. అంటే గురువు వక్రీకరించి నీచులో ఉన్నాడు అంటే అప్పుడు అది ఉచ్చస్థితిని పొందిన గ్రహంలాగా పనిచేస్తుంది. కానీ ఆ ఉచ్చస్థితి గ్రహంగా పనిచేసే ఫలితాలను ఇవ్వడానికి ముందుగా అది తన నీచ ఫలితాలను ఇచ్చి తర్వాత ఉచ్చ స్థితి గ్రహంలాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక మిత్రరాశిలో వక్రిస్తే అంటే ఒక గ్రహం మిత్రరాశిలో వక్రించినప్పుడు అది శత్రువులాగా ప్రవర్తిస్తుంది. మరి శత్రురాశిలో వక్రించినప్పుడు మిత్రుడిగా మారి మేలు చేస్తుందని చెప్పవచ్చు. అంటే వక్రించడం అని అంటే అది రివర్స్, అంటే మంచి ఫలితాలు చెడుగా, చెడు ఫలితాలను మంచిగా ఇస్తుందన్నమాట. ఇక నవగ్రహాలలో ఏ గ్రహాలు వక్రీకరిస్తాయి? ఎప్పటికీ వక్రించనివి ఏంటి? సూర్యుడు మరియు చంద్రుడు. ఇవి ఎప్పటికీ కూడా వక్రించవు. ఇక ఎప్పుడు కూడా వక్రగతిలో ఉండేటివి ఛాయాగ్రహాలైన రాహుగ్రహం మరియు కేతుగ్రహం. ఇవి ఎల్లప్పుడూ వెనక్కే నడుస్తాయి. ఇవి సహజ వక్రగ్రహాలు అని చెప్పవచ్చు. ఇక మరి వక్రించే గ్రహాలు ఏంటి? కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ గ్రహాలు మాత్రమే జాతకుడికి వక్రిస్తాయని చెప్పవచ్చు. మరి జాతక చక్రంలో అంటే వీటి పక్కన ఆర్ లేదా వా అంటే బ్రాకెట్లో పెడితే ఆ వక్రించిన గ్రహం అని మీరు గుర్తించాలి. ఇక ఏ గ్రహం అంటే కుజుడి నుండి శని వరకు ఏ గ్రహం వక్రిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఇప్పుడు వక్ర కుజుడు, రిట్రోగ్రేషన్ చెందిన కుజుడు అంటే రిట్రోగ్రేట్ మార్స్. ఇక్కడ శక్తి, కోపం, ఎనర్జీ అన్నీ ముడుచుకుపోతాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ వక్రీకరించింది కదా గ్రహము,
దానిలో ఉండే శక్తి ఎనర్జీ అంతా ముడుచుకుపోతుంది. ఇక మీరు బయటకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల విపరీతమైన కోపం, ఆవేశం దాగి ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోరు. కానీ ఒక్కోసారి ఓపిక నశిస్తే అగ్నిపర్వతంలా బద్దలవుతారు. గత జన్మలో శక్తిని దుర్వినియోగం చేయటం వల్ల ఈ జన్మలో అంటే ల్యాండ్కి సంబంధించి అంటే భూములు లేదా రక్త సంబంధిత సమస్యలు వీరికి ఎదురు కావచ్చు. ఇక వక్ర బుధుడు, రిట్రోగ్రేడ్ మెర్క్యూరీ. దీని అర్థం ఏంటంటే ఆలోచన సరళి ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని, వీరు అందరిలా కాకుండా చాలా భిన్న కోణంలో ఆలోచిస్తారని చెప్పవచ్చు. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటారు. కమ్యూనికేషన్లో సమస్యలు రావచ్చు. తాము ఒకటి చెప్తే ఇతరులకు ఇంకొకలా అర్థమవుతుంది, వాళ్ళ ఇంకొకలాగా అర్థం చేసుకుంటారని కూడా చెప్పవచ్చు. ఇక పాత విషయాలని జ్ఞాపకాలుగా బాగా గుర్తుపెట్టుకుంటారని చెప్పవచ్చు. రీసెర్చ్, కోడింగ్, రైటింగ్లలో చాలా అద్భుతంగా రాణిస్తారు. ఇక వక్ర గురువు, రిట్రోగ్రేడ్ జూపిటర్. ఇక్కడ లోతైన విశ్లేషణ ఏంటంటే జ్ఞానానికి మరియు సాంప్రదాయాలపై సొంత లీగల్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి. అంటే వీరు సమాజంలో చెప్పే నియమాలను గుడ్డిగా నమ్మరు, సొంతంగా రీసెర్చ్ చేసి సత్యాన్ని తెలుసుకుంటారు. వీరికి దైవభక్తి ఉంటుంది, కానీ అది ఒక విభిన్నమైన మార్గంలో ఉంటుంది. అంటే గురువులు లేదా సలహాదారుల విషయంలో అసంతృప్తి ఉంటుంది వీళ్ళకి. జీవితంలో అదృష్టం అనేది చాలా పోరాటం తర్వాతనే వస్తుందని చెప్పవచ్చు. ఇక వక్ర శుక్రుడు, వక్ర శుక్రుడు రిట్రోగ్రేడ్ వీనస్. ప్రేమ, బంధాలు, లగ్జరీ పట్ల అద్భుతమైన దృక్పథం ఉంటుంది. వీరు ప్రేమను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారు లేదా విచిత్రమైన వ్యక్తులతో ప్రేమలో పడతారని చెప్పవచ్చు. కళలు, ఫ్యాషన్లలో వీరికి చాలా విభిన్నమైన అభిరుచులు కూడా ఉంటాయి. పాత వస్తువులని సేకరించడం వీళ్ళకి ఇష్టము. వైవాహిక జీవితంలో అసంతృప్తి మరియు వైవాహిక జీవితంలో తృప్తి అంత సులభంగా దొరకదని కూడా చెప్పవచ్చు. ఇక వక్రశని, ఈ వక్రశని కర్మ మరియు బాధ్యతలపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. శని వక్రీకరిస్తే జీవితం చాలా భారంగా అనిపిస్తుంది. ఒక చిన్న పని కావాలన్నా 10 సార్లు తిరగాల్సి వస్తుంది. గత జన్మలో చేయని బాధ్యతలను ఈ జన్మలో కుటుంబం కోసం మోయాల్సి వస్తుందని చెప్పవచ్చు. వీరు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది. 35 ఏళ్ళ తర్వాత కానీ వీరు సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక గ్రహం వక్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే, ఒక గ్రహం జాతకుడికి వక్రీకరించినప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన విషయాలు రెండో అవకాశం, అంటే మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినా కూడా రెండో ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తుంది ఈ వక్రగ్రహ స్థితి. అంటే జాతక చక్రంలో ఏ గ్రహం వక్రించింది మరియు అది ఎన్నో ఇంట్లో ఉంది, అంటే ఏ హౌస్లో ఉంది తెలుసుకొని మీరు ఈ జీవితంలో ఏ రకమైన కర్మను సూచిస్తుందో చెప్పవచ్చు. ఇప్పుడు జాతకుడికి 1 నుండి 12 భావాలలో గ్రహాలు కనుక వక్రీకరించున్నప్పుడు ఎలాంటి కర్మ ఉంటుందో, ఈ కార్మిక ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక వక్రగ్రహం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన విషయాలని పునరావృతం చేస్తుంది లేదా గత జన్మ బాధ్యతని మనకి గుర్తు చేస్తుంది. కార్మిక్ డెట్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముందుగా 1వ భావం ఫస్ట్ హౌస్లో లగ్నంలో ఉన్నప్పుడు గ్రహం ఇక్కడ వక్రీకరించి ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇతరులకు అర్థం కావడం చాలా కష్టమని చెప్పవచ్చు. అంటే జాతకుడికి అతనికి ఎప్పుడు ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. సమాజం చూసే కోణానికి మీ అసలు వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చు. ఇది మీ అంతరంగంలో మీరు ఎక్కువగా తొంగి చూస్తూ ఉంటారు, అంటే ఇంట్రోవర్ట్ అని చెప్తారు వీరిని. 2వ భావం ధనస్థానంలో వక్రీకరించినప్పుడు ఇక్కడ ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. ఇక్కడ లోతైన విశ్లేషణ ఏంటంటే ధనస్థానం గత జన్మలో కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవడము లేదా ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఇక్కడ గ్రహం వక్రీకరించిందని చెప్పవచ్చు.
ఇక మూడవ భావం. ఇక మూడవ భావము పరాక్రమ స్థానం, ధైర్యము, తోబుట్టువులు, కమ్యూనికేషన్ స్థానం. ఆలోచనలు మరియు ఐడియాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్గా చెప్పవచ్చు వీళ్ళకి. ఇక ప్రతిభ లేదా ఐడియాలు ఇతరులకు వివరించడంలో ఇబ్బంది పడతారు. తోబుట్టువుల కోసం వీరు ఎంత చేసినా వీరికి తిరిగి గుర్తింపు కూడా దక్కదు. ఒకే పనిని 2-3 సార్లు చేస్తే కానీ విజయం లభించదని చెప్పవచ్చు. చిన్న ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇక నాలుగో భావం. ఇక్కడ సుఖస్థానం, తల్లి, గృహ, మానసిక ప్రశాంతతను సూచించే స్థానం అని చెప్పవచ్చు. ఇక్కడ అంతర్గత సంతోషము మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించిన ఇల్లు ఇది. ఎంత సంపద, ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నా లోపల ఏదో ఒక తెలియని వెలితి ఉంటుంది. తల్లితో సంబంధాలలో ఒక రకమైన దూరము మరియు అపార్థాలు ఉంటాయి. సొంత ఊరిలో కంటే పుట్టిన స్థలానికి దూరంగా వెళ్తేనే వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఐదవ భావం పుత్ర స్థానం, సంతాన స్థానం, తెలివితేటలు, గత జన్మ పుణ్యం అని చెప్పవచ్చు. ఇక్కడ లోతైన విశ్లేషణ ఏంటి మరి మనకి, ఇది పూర్వపుణ్య స్థానం కాబట్టి ఇక్కడ గ్రహం కనుక వక్రించి ఉందంటే గత జన్మల కర్మల ప్రభావం చాలా బలంగా ఉన్నట్టు అంటే జాతకుడికి. ఇక సంతానం కలగడంలో ఆలస్యం కావచ్చు. ఐదో భావంలో వక్రీకరిస్తే పిల్లల మానసిక ప్రవర్తన, ఆందోళన పెరుగుతుంది. చదువు మధ్యలో బ్రేక్స్ రావచ్చు. ఇంకా ప్రేమ వ్యవహారాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయని చెప్పవచ్చు. ఇక ఆరవ భావం శత్రు, రుణ, రోగస్థానం, అప్పులు, కోర్టు కేసులు భావం అన్నమాట. ఇక్కడ గ్రహం కనుక వక్రించి ఉంటే శత్రువులు మరియు రుణాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. పాత అప్పులు తీరిపోతాయి, అనుకున్న సమయానికి మళ్ళీ తెరపైకి వస్తాయి. పాత అప్పులు తీరిపోయాయి అనుకున్న సమయంలో మళ్ళీ అవి తెరపైకి వస్తాయని చెప్పవచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పదే పదే తిరగబెడతాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో పై అధికారులతో లేదా సహోద్యోగులతో అకారణంగా గొడవలు రావచ్చు. కానీ కోర్టు కేసులు లేదా పోటీల్లో గెలిచేందుకు ఇది రెండో ప్రయత్నంగా కూడా సహకరిస్తుందని చెప్పవచ్చు. ఇక ఏడవ భావం కలత్ర భావం, వివాహం, భాగస్వామి, సమాజ స్థానం. ఇక్కడ బంధాలు మరియు భాగస్వామ్యాలు వెనుక బలమైన కార్మిక కనెక్షన్ ఉంటుంది. వివాహం ఆలస్యము సాధారణంగా ఇక్కడ జాతకుడి భాగస్వామి భర్త లేదా భార్య మీకంటే భిన్నమైన మనస్తత్వం కలవారై ఉంటారు. వివాహ జీవితంలో ఒకే సమస్య పదే పదే వస్తూ ఉంటుంది. వ్యాపార భాగస్వాములని నమ్మడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. వారు మిమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఎనిమిదవ భావం ఆయుష్ స్థానం, రహస్యాలు, అకస్మాత్తుగా జరిగే పరిణామాలు, రీసెర్చ్ హౌస్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఇది జాతకుడికి అత్యంత రహస్యమైన ఇల్లు. ఇక్కడ కనుక గ్రహాలు వక్రీకరించి ఉంటే విపరీతమైన అంతర్జ్ఞానం, ఇంట్యూషన్ లభిస్తుంది. అంటే మీ జీవితంలో మార్పులు అకస్మాత్తుగా ఊహించని విధంగా జరుగుతాయి. గుప్త శాస్త్రాలు, అకల్ట్ సైన్స్, ఆస్ట్రాలజీ సంబంధించినవి, రీసెర్చ్ రంగాలపై విపరీతమైన పట్టు సాధిస్తారని చెప్పవచ్చు. అత్తగారి ఇంటి వైపు నుండి కూడా రావాల్సిన ఆస్తులు లేదా ఇన్సూరెన్స్ డబ్బులు చాలా ఆలస్యంగా వస్తాయని చెప్పవచ్చు. ఇక తొమ్మిదవ భావం భాగ్యస్థానం, అదృష్టం, తండ్రి, గురువు, ధర్మస్థానం. ఇక్కడ జాతకుడికి తండ్రి లేదా గురువులతో విభేదాలు ఉంటాయి. సమాజం చెప్పే మతాచారాలను గుడ్డిగా నమ్మరు, వాటి వెనుక ఉన్న లాజిక్ల కోసం వెతుకుతారు. అదృష్టం అనేది జీవితంలో మొదటి భాగంలో కలిసి రాదు. 30 నుండి 36 సంవత్సరాల తర్వాత కానీ వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక పదవ భావం కర్మస్థానం, కెరీర్, ఉద్యోగం, కీర్తిస్థానం. ఇక్కడ వృత్తి జీవితంలో నిలకడ లేకపోవటాన్ని లేదా విభిన్నమైన కెరీర్ను ఇది సూచిస్తుంది. ఇక కెరీర్లో స్థిరత్వం రావడానికి చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. తరచూ ఉద్యోగాలు మారడం లేదా వ్యాపారాన్ని మార్చడం జరుగుతుంది. శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. కానీ వయసు పెరిగే కొద్దీ మీకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపును, అధికారాన్ని సంపాదిస్తారని చెప్పవచ్చు. ఇక 11వ భావం లాభస్థానం. ఇక్కడ లాభస్థానం అంటే ఆదాయము, స్నేహితులు, కోరికలు తీరడం. ఇక్కడ లోతైన విశ్లేషణ ఏంటి మరి మనకి, సమాజం, సర్కిల్ మరియు ఆదాయ మార్గాలు దీనిపై ప్రభావం ఉంటుంది. స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నవారితో కూడా ఏదో ఒక సమయంలో దూరం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక వీరు అనుకున్న కోరికలు చాలా ఆలస్యంగా నెరవేరుతాయి.
రావాల్సిన బాకీలు లేదా పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందడంలో పదే పదే ఆలస్యం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 12వ భావం వ్యయస్థానం, మోక్షస్థానం, ఖర్చుల స్థానం, విదేశీ స్థానం, నివాస స్థానం లేదా నిద్రస్థానం అని చెప్పవచ్చు. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్, ఉపచేతన వ్యవస్థ మరియు మోక్షస్థానం. ఇది అనవసరమైన ఊహించని ఖర్చులు పదే పదే వస్తుంటాయి. రాత్రిపూట సరిగ్గా నిద్ర కూడా పట్టకపోవడం లేదా విచిత్రమైన కళలు రావడం వంటివి జరుగుతాయి. ఇక్కడ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో మొదటిసారి ఫెయిల్ అయినా రెండోసారి మాత్రం సక్సెస్ అవుతాయని చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మికత సాధనలో లోతైన అనుభూతిని పొందుతారని చెప్పవచ్చు. ఇక మీ జాతక చక్రంలో ఏ భావంలో ఏ గ్రహం వక్రీకరించుందో తెలుసుకొని వీడియో ఒకసారి అయితే చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇది వక్రగ్రహాల గురించి, రిట్రోగ్రేడ్ ప్లానెట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.